నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. జిల్లా సహకార బ్యాంక్ 50 వసంతాల వేడుకల సందర్భంగా 4 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేద్దామన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. తూర్పు కొప్పెరపాడులో పీఏసీఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. అక్టోబర్ 2 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న కమిషనర్ వెంకటేశ్వరరావు. నగరంలో ప్లాస్టిక్ నియంత్రణకు కార్పొరేషన్ అధికారుల తనిఖీలు. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు. వెండి బంగారంతో సర్వాంగ సుందరంగా గణనాథునికి అలంకరణ. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. అమరావతిలోని సచివాలయంలో సీఎంను దామచర్ల కలిశారు. ఒంగోలులో ఎయిర్పోర్టుకు భూసేకరణ చేసి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు డైరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని దామచర్ల ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన సీఎం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రానున్న 5 నెలల్లో 50వ వసంతం జరుపుకోబోతున్న జిల్లా సహకార బ్యాంక్ టర్నోవర్లో 4,000 కోట్లు లక్ష్యంగా పనిచేద్దామని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. పంగుళూరు మండలం తూర్పు కొప్పెరపాడు సొసైటీ చైర్మన్గా గొల్లపూడి ఆంజనేయులు, డైరెక్టర్లుగా కోమటి ప్రసాదరావు, శృంగారపు శేషయ్యల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న లోపాలు సరిదిద్దుకొని సొసైటీల ద్వారా మెరుగైన సేవలు అందిస్తే బ్రాంచులు అభివృద్ధి చెంది మనం అనుకున్న విధంగా 50 వసంతాలకు 4,000 కోట్ల టర్నోవర్తో జిల్లా సహకార బ్యాంక్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంటుందని సీతారామయ్య అన్నారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓతో పాటు రావినూతల సహకార బ్యాంక్ మేనేజర్ పఠాన్ రహమాన్, సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా వ్యవహరించిన వారు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. నిర్ణయం తీసుకొని ఉన్నాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా కాకపోతే మనం ఒక్కసారిగా ఒకే స్టెప్గా పోలేం కాబట్టి చిన్నగా చేసుకుంటూ పోవాలని అనుకుంటా ఉన్నాం. అట్లనే బ్యాంకులో కూడా జస్ట్ 10 రోజుల క్రితం స్టార్ట్ చేసాం. మీరందరూ వచ్చి ఉంటారు బ్యాంకుకి, హెడ్ ఆఫీస్కి. ఆ హెడ్ ఆఫీస్లో ఎలా ఉంటుంది, మన బ్యాంక్ ఏదైనా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంకులకి, మన యూనియన్ బ్యాంకులకి వీటికి వెళ్తే ఆ బ్యాంక్ ఆకారం అవన్నీ ఉంటాయి. లోపల భాగాలను ఎవరైనా డిపాజిట్ చేయాలని భయం ఉండదు. ఇక్కడ మన డీసీసీబీలో వచ్చి డిపాజిట్ చేయమంటే భయం వేస్తుంది. ఆ బ్యాంకులో ఉన్న బీరువాలను చూస్తే అవన్నీ తుప్పు పట్టిపోయి బీరువాలు వంకర టెంకరగా పెట్టుకొని ఆ బీరువాల మధ్యలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. సో పనిచేసే వాళ్ళకు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్ వస్తాయి. అట్లా పనిచేస్తూ ఉంటాయి. ఆ బ్యాంక్ చాటును, ఆ బీరువాల చాటును కూర్చొని చేస్తుంటాయి. అది కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి ఉన్న కాగితాలు మొత్తం కూడా అన్నీ సర్ది మొత్తం తీసుకెళ్ళి టౌన్ బ్రాంచ్లో పెట్టి పైన హాల్లో పెట్టి తాళం వేసి సెక్యూరిటీని పెట్టి కెమెరాలు పెట్టేసాం. 10 సంవత్సరాల నుంచి ఉన్న పేపర్లు మొత్తం కూడా వారం నుంచి బ్యాంకులో మొత్తం స్కాన్ చేయిస్తూ ఉన్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చేయాల్సిందే. ఇది 2 నెలలు 3 నెలలు పడుతుంది, కానీ తప్పదు. చేస్తే మళ్ళీ ఈ పేపర్లన్నీ కూడా దాచిపెట్టి టౌన్ బ్రాంచ్లో పెట్టి లాక్ చేసి పెట్టుకొని ఓన్లీ కంప్యూటరైజేషన్ ఇలా వెళ్ళాలన్న ఆలోచన ఉంది. కాకపోతే 1 నెల 2 నెలలు పట్టొచ్చు. బ్యాంకు బిల్డింగ్ కూడా ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు, సొసైటీలు కూడా నిజంగానే పాతయి కాబట్టి అన్నీ డౌన్ అంటే గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా లీక్ అవడం ఇవన్నీ ఉన్నాయి. దానికి కూడా మొన్న నాబార్డ్ నుంచి, తర్వాత మన ఆప్కాబ్ డైరెక్టర్ రాబూర్ శ్రీనివాసరావు గారిని వస్తే మన సలహా అడిగాను ఏం చేయాలి దీనికి అని. ఆయన ఒకటే చెప్పాడు, చేసుకోవచ్చండి, అది ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి మన బోర్డు మీటింగ్. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ ఉక్కుపాదం మోపింది. అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా ఒంగోలును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలు, హోటల్స్పై దాడులు చేసి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నగరపాలక సంస్థ కార్యాలయంలో వాహనంతో తొక్కించారు. పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. ప్లాస్టిక్ అమ్ముతున్న దుకాణాలకు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశామని, మరోసారి అమ్మకాలు చేపడితే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అనేక అనర్థాలకు దారితీస్తున్న ప్లాస్టిక్ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ నోకతోటి పిచ్చయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
स्टिल दी रहा సార్ పోస్ట్ ఒక్కసారి ఇటు చూడండి సార్. ప్లాస్టిక్ ఫ్రీ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఎక్కడ కూడా ఏ నగరంలో కానీ ఏ పట్టణంలో కానీ ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేకుండా నిషేధించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం మనకు ఈ నిషేధం విధించింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన. అందుకని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నటువంటి కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ కప్పులు కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, ఇవన్నీ కూడా మన నగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాము, హౌస్ హోల్డ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఫంక్షన్ హాల్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది చాలా పర్యావరణానికి చాలా ప్రమాదకరము. ఈ ప్లాస్టిక్ కవర్లలో వేసినటువంటి ఆహారం తీసుకొని ఆవులు అవి తినటం వల్ల దాదాపు 30-40 కేజీల ప్లాస్టిక్ కడుపులో ఉండి అవి చనిపోతున్నాయి. ఒక పక్కన కాలువలు బ్లాక్ అయ్యి వర్షాకాలంలో సమస్యలు వస్తున్నాయి. అలాగే పర్యావరణంలో భూమిలో ఇంకిపోకుండా భూ కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఒంగోలు నగర కార్పొరేషన్ కూడా త్వరలో మనం కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటించుకోవాలని చెప్పేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాల్సిందిగా మనకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని వారు కూడా మనకు సూచనలు తెలియజేశారు. అందుకని గౌరవ మేయర్ గారు కూడా ఎప్పుడు ఏ మీటింగ్లో ఉన్నా కూడా మనకు ప్లాస్టిక్ పైన మాట్లాడుతున్నారు. సో అందరూ కూడా సహకరించి ప్రభుత్వ నిబంధనలను ఏవైతే పాటించాల్సిందిగా మీకు అందరూ రిక్వెస్ట్ చేస్తాను. నేను సుమారుగా 4 సంవత్సరాల నుంచి, అంటే నేను మేయర్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్లాస్టిక్ వలన ఉండేటువంటి అనర్థాలని నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. కానీ మనల్లో ఏ రకమైన మార్పు రావడం లేనందుకు నేను నిజంగా చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా ఇనిషియేటివ్గా, మన స్టేట్ గవర్నమెంట్ అయితే చాలా ఇనిషియేటివ్గా రేపు అక్టోబర్ 2 నాటికి కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనబడకూడదు అని చెప్పేసి మనకి మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, చట్టాలు చేయడం జరిగింది. అయితే మేము చట్టాలు చేసినా, మేము అందరికీ చెప్పినా ఇది మనం చేయలేము. ప్రజల్లో రావాలి అవేర్నెస్. దీనివల్ల ఇన్ని నష్టాలు ఉంటున్నాయి, మనకే కాదండి, మన భావి తరాలకు, అలాగనే జంతువులకు, పశుపక్షాదులకు, అలాగనే జీవరాశులకు అందరికీ కూడా ఈ ప్లాస్టిక్ వలన అనర్థాలు ఉన్నాయి. వాళ్ళు శానిటేషన్ వాళ్ళంతా కూడా ఇలాగా వాడుతున్నట్టు ప్లాస్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగిందండి మా ఆఫీస్లో. మేము దాన్ని క్రష్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే ఇది వాడొద్దు అని చెప్పడానికి మీకు అందరికీ తెలియజేయడం అనేది మా యొక్క ఇంటెన్షను. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడి నుంచి అయినా సరే అంచెలంచెలుగా నన్ను అట్లీస్ట్ ఈ ప్లాస్టిక్ని మేము ప్రతిరోజు కూడా శానిటేషన్ సిబ్బంది ప్రతి షాపుల్లోనూ కూడా టీముల వారీగా వెళ్తూ ఎక్కడైతే కూడా ప్లాస్టిక్ ఉంటుందో వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చి మన వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఇంకా కొంతకాలం కనుక ఇలాగే కనుక మీరు దాన్ని యూజ్ చేయడం కనుక ఆపకపోతే షాపులను కూడా మేము సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. హైకోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. కక్షిదారులకు సులభతరంగా కేసులు పరిష్కారం చేసుకునేందుకు, సమయం ఖర్చు ఆదా చేసుకునేందుకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 5,580 కేసులను గుర్తించామని, అందుకుగాను 21 బెంచీలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని అన్నారు. క్రిమినల్, సివిల్, పాత ఇన్సూరెన్స్ కేసులు, బ్యాంకు, BSNL సంబంధించిన కేసులు కూడా పరిష్కారం చేసుకునేందుకు అవకాశం ఉందని, ఇక్కడ పరిష్కారం చేసుకుంటే మరలా కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని అన్నారు. రాజీ ద్వారా కక్షిదారులు తమ కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13/9/2025న జాతీయ లోక్ అదాలత్ ప్రకాశం జిల్లా మొత్తం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సుమారు 21 బెంచ్లను కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో
దాదాపుగా 5,500 క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, సివిల్ కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే 1,500 బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసెస్ని, 1,200 బ్యాంక్ మ్యాటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు 105 ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లు కూడా నిర్వహించడం జరిగింది. అందువల్ల కక్షిదారులందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, అన్ని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ మరియు సివిల్ కేసెస్ని ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నట్లయితే, ఎస్పెషల్లీ సివిల్ కేసెస్లో వాళ్ళు కట్టిన కోర్టు ఫీని రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కావున కక్షిదారులందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒంగోలు గాంధీ రోడ్లోని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి స్వామివారిని బంగారం, వెండితో సర్వంగా సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసిన కమిటీ సభ్యులు గణనాథునికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా అందజేశారు. ఒంగోలు ఇస్కాన్ వారిచే హరినామ సంకీర్తన గానం చేపట్టగా వాసవి కోలాట బృందం ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం వారిని సత్కరించారు. గణపతి నవరాత్రుల పూజా కార్యక్రమాలను అసోసియేషన్ అధ్యక్షుడు తాత ప్రసాద్ పర్యవేక్షించారు. నేడు స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మా అసోసియేషన్ తరఫున ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రత్యేక ఏదో ఒక ప్రత్యేక దృక్పథంతో నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం స్వామివారికి బంగారు, వెండి నగలు, అదేవిధంగా 108 రకాల ప్రసాదాలతోటి స్వామివారిని నివేదించడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రత్యేక అలంకరణతోటి స్వామివారిని ఈ విధంగా అలంకరించుకోవటం, దీనికి మా సంపూర్ణ మద్దతు తెలిపిన మా బంగారు కొట్లు సంస్థలకు, ముఖ్యంగా యూత్ వింగ్ వారే రాబోయే కాలానికి కాబోయే నాయకులు, యూత్ వింగ్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి అందరికీ కూడా మద్దతు మా గోల్డ్ మర్చెంట్ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపారు. కాబట్టి దానికి తోడు మాకు మీడియా రూపంగా కానీ, ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా పోలీసు వారు కూడా మాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మా ముఖ్య అభివృద్ధి ప్రదాత, ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారు కూడా మాకు మంచి మద్దతు తెలిపి మీరు ఏమైనా కార్యక్రమాలు చేయండి, మేమిద్దరం మీ అందరికీ సపోర్ట్ చేస్తాము అనే ఒక దృక్పథంతో ఈ యొక్క మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యం వెలికి తీసేందుకు కళా ఉత్సవ్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియంలో 2 రోజులుగా జరుగుతున్న జవహర్ నవోదయ విద్యాలయ రీజనల్ స్థాయి కళా ఉత్సవ్ ముగింపు వేడుకల్లో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం పట్ల అభినందించారు. కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి, ప్రిన్సిపాల్ శివరాం, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, 1 టౌన్ సిఐ నాగరాజు, తాలూకా సిఐ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండల జిల్లా స్థాయిలో రికార్డులను ఎప్పటికప్పుడు ఈటీపీఎస్లో నమోదు చేసి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేలా జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిఆర్ఓ చినబోబులేసు తెలిపారు.
కలెక్టరేట్ నుంచి జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 20వ స్థానంలో ఉందని, అధికారులు మరింత వేగవంతంగా రికార్డులు అప్లోడ్ చేసి జిల్లాను ముందు వరుసలో నిలపాలని అన్నారు. మండల స్థాయిలో అధికారులు రికార్డులను వేగవంతంగా అప్లోడ్ చేస్తున్నారని, అదే స్థాయిలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగం అధికారులు మరింత వేగవంతంగా పనిచేస్తే జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలపవచ్చని అన్నారు. సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులో 2,26,042 కలిగి మన యొక్క ర్యాంక్ ఈరోజు వరకు చూసుకున్నట్లయితే 20వ స్థానంలో ఉన్నాం. అంటే 16,522 రికార్డ్స్ మాత్రమే కలెక్టరేట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ నిన్ననే టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. రోజుకు 500 చేసేవాళ్ళు ఈ రోజుకు 1000 చేశారు. వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తేనే మనకు స్టేట్లో ర్యాంకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మండల్ లెవెల్లో తీసుకున్నట్లయితే చాలా రికార్డ్స్ అప్లోడ్ చేశారు. ఎండిఓలు మొదట కొంత స్టార్ట్ చేయటం లేట్ అయినా లేదా స్లోగా ఉన్నా కూడా బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ చూపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ సిఇఓ గారు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీ అందరికీ చెప్పడం జరిగింది. బాగా స్పందించారు. ఎండిఓలు ఈ రోజుకు టోటల్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ 1,42,681. ట్రెమెండస్ ప్రోగ్రెస్సే. అందరూ ఎండిఓలను అభినందిస్తున్నారు. ఇంకా 3,000 ఫిగర్కు చేరినటువంటి ఎండిఓలు ఉన్నారు. మార్కాపురానికి చెందిన ప్రముఖ హాస్యావధాని, హాస్య బ్రహ్మ శంకర నారాయణకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఆయన గత 27 సంవత్సరాలుగా దేశ విదేశాల్లో వేలాదిగా హాస్య కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా ఆయన ప్రతిభను గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ హైదరాబాదులో త్యాగరాజ గానసభ, సుబ్బారావు కళావేదికలో జరిగిన కార్యక్రమంలో రికార్డును ప్రదానం చేశారు. అంతేగాక పలుమార్లు మార్కాపురంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని హాస్యావధానం చేశారు. శంకర్ నారాయణకు అంతర్జాతీయ స్థాయి రికార్డు వరించడం పట్ల మార్కాపురంలోని ఆయన సన్నిహితులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. ఈ త్యాగరాజ సభలో నేను 1988 నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. ఈరోజు నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు శివసేన పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా నేను వెళ్ళానంటే నా పునాది ఈ త్యాగరాజ సభ నుంచే మొదలైంది. ఎందుకు చెప్తున్నానంటే నేను గోల్డెన్ స్టార్ యువజన సాంస్కృతిక సంస్థ జ్ఞాన్పీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ గారి వారు చైర్మన్గా ఉన్నప్పుడు కళా సుబ్బారావు గారు మాకు త్యాగరాజ సభ ఒకటే ఉండే అప్పుడు మాకు కళాకారులకు, ఆర్గనైజర్లకు ఎవరికైనా సరే 500 రూపాయలు రెంటు, 250 రూపాయలు కరెంటు బిల్లు ఉంటుండే. అది కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కళా సుబ్బారావు గారు స్పాన్సర్ చేస్తుండే మాకు. అలా ఎదిగిన మేము వారు పోయేప్పుడు ఫస్ట్ ఈ కళా సుబ్బారావు వేదికలో మొట్టమొదటి కార్యక్రమం చేసిందే నేను. కళా సుబ్బారావు గారి పేరు మీద కళా సుబ్బారావు అవార్డు ఇచ్చింది కూడా మొట్టమొదటిగా నాకే. ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నానంటే ఈ ఆడిటోరియంలో ఈరోజు మా డాక్టర్ శంకరనారాయణ గారికి, నాకే కాదు మోర్ దెన్ చాలామందికి శంకరనారాయణ గారు ఇష్టం. నవ్వుతుంటారు నా వల్ల అని పేరు. నేను నవ్వుతున్నా. నవ్వు అంటే ఇప్పుడు కదా ఇంగ్లీష్లో. ఎందుకంటే అందరికీ జన్మభూమి ఉంటుంది. నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో మంగినపూడి నా జన్మభూమి. కానీ నా కళా జన్మభూమి శ్రీ త్యాగరాయ గానసభ. ఇది ఇక్కడ 1994లో సెప్టెంబర్ నెలలో, అంటే కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం అండి, ఇక్కడ నేను అప్రస్తుత ప్రసంగం చేసి నేను పేరు సంపాదించుకున్నాను. తర్వాత నేను హాస్యావధానంలోకి వచ్చాను.
550 హాస్యావధానం చేశాను. మొత్తం 8 దేశాల్లో చేశాను. హాస్యావధాని శంకరనారాయణ గారికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినందుకు మా జాగరయ్య గాన సభ కమిటీ తరఫున, జీవిత సభ్యుల తరఫున, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రీ జాగరయ్య గాన సభ టీవీ ట్రైనెట్లో చూస్తున్న ప్రేక్షకుల తరఫున, శంకరనారాయణ గారి అభిమానుల తరఫున, అందరి తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈ అవార్డే కాదు త్వరలో పద్మశ్రీ కూడా అందుకోవాలని, మరిన్ని ఎన్నో అవార్డులు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి అదృష్టాన్ని కలగజేసిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పేర్నమెటలో విజయ గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దక్షిణం బజార్లోని బాలగణేష్ ఉత్సవ కమిటీ 25వ సంవత్సరం వేడుకలను భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిపించి స్వామివారిని నిమజ్జనోత్సవానికి తరలించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, దక్షిణం బజార్ బాలగణేష్ యువకులు పాల్గొన్నారు. కస్తూరి తిలకం చిరునవ్వుల ప్రేమతో పెట్టిన మయ్యా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణ బకాయిలు గుదిబండగా మారాయి. 9 ఏళ్ల కిందట తీసుకున్న రుణాలు ఇంతవరకు చెల్లించలేదు. 833 మంది లబ్ధిదారుల నుండి 24.18 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా వారి నుంచి స్పందన లేదని అన్నారు. దీంతో లబ్ధిదారులకు షూరిటీ పెట్టిన ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రుణాల కోసం ఎవరైతే షూరిటీ ఇచ్చారో వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. బాధ్యతాయుతంగా సర్వ్ అవుతుంది కాపీ. అదే డీడీఓ మన 2017-18 అలాగే 2018-19 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వారు ఎస్సీ యువతకు మంజూరు చేసినటువంటి రుణాలు చాలా దీర్ఘకాలికంగా మొండి బకాయిలుగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన జిల్లాలో సుమారు 608 మందికి లబ్ధిదారులు అది ట్రాన్స్పోర్ట్ కానీ అంటే ఇథియోస్ కార్లు కానీ ఇన్నోవా కార్లు కానీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ కింద వివిధ రకాలైనటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి వృత్తులకి మరి లోన్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రాబోయే రోజుల్లో మరికొంతమందికి కూడా నోటీసులు సర్వ్ చేసి వారి జీతభత్యాల నుంచి కూడా రికవర్ చేసుకోవడానికి మరి గౌరవ కలెక్టర్ గారిని పర్మిషన్ అడగబోతున్నాను. అలాగే మరి గవర్నమెంట్ ద్వారా కూడా అనుమతి పొంది మరి ఈ బకాయిలు కూడా వసూలు చేసుకోవడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా మరి సహకరించి వీలైనంత త్వరగా మరి రుణాలన్నీ కూడా చెల్లించే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుచున్నాను. కార్పొరేషన్ మీద అధిక ఒత్తిడి ఉన్నది కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకొని ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి మరి ఇన్నోవా కార్లు తీసుకున్నా, ఇటియోస్ కార్లు తీసుకున్నా, అలాగే మరి ట్రాక్టర్లు కానీ, అలాగే మరి ఎండిసిఎం సంబంధించినటువంటి లబ్ధిదారులు కానీ వీరందరూ కూడా మీరు వెంటనే స్పందించి ఈ బకాయిలన్నీ కూడా అతి త్వరలో చెల్లించాల్సిందిగా కోరుచున్నాము. బకాయిలన్నీ కూడా సకాలం చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి దయచేసి లబ్ధిదారులు ఈ చెల్లింపు విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా మరి ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరు బాధ్యులు కాగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో ప్రతి యూనిట్కి మరి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారునితో పాటు షూరిటీ హోల్డర్ను కూడా తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మా కార్పొరేషన్ కార్యాలయం ఉన్నాయి. వారందరూ కూడా మరి 364 మందికి ఎవరైతే మొండిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు రెడీ చేసి సంబంధిత జిల్లా అధికారుల ద్వారా
వారి వారి కార్యస్థానాలకి పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లబ్ధిదారులకు సంబంధించిన షూరిటీదారులు కూడా మీరందరూ కూడా సహకరించి లబ్ధిదారులతో మరి వారికి సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా మీరు వారిని మోటివేట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం జరిగిందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చంచయ్య తెలిపారు. జీజీహెచ్లో యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీతో పాటు అనేక రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఇప్పటికే 200 మందికి కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు అందించి ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందని అన్నారు. న్యూరాలజీ విభాగంలో ప్రత్యేకమైన ఆపరేషన్లు చేయడం ద్వారా ఎంతోమందికి ఆరోగ్య సేవలు అందించామని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రి కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఉదయం ఓపీ కోసం వచ్చిన పేషెంట్లను మధ్యాహ్నంలోపే వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు చేసి మందులు ఇచ్చి పంపిస్తున్నామని అన్నారు. జీజీహెచ్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లాలోని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రముఖంగా కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ అన్ని రకాల వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ గత 5-6 నెలల నుంచి గౌరవ మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు చేతుల మీదుగా మరియు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మనకు 2 కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్నారు, గుండె వైద్య నిపుణులు. వారి ఆధ్వర్యంలో మనకు మన ఆసుపత్రిలో దగ్గర 200 వైద్య సేవలు గుండెకు సంబంధించి శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ చేయడానికి క్యాత్ ల్యాబ్ ప్రారంభించిన తర్వాత వాళ్ళకి 200 మంది సాయం పొందారు. అదే బయట ఆసుపత్రికి పోతే 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. ఆ వైద్య సేవలు మన ఆసుపత్రిలో ఇప్పుడు ప్రతి ఒక్క రోగికి, పేదవాళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళు మన ఆసుపత్రికి వచ్చేది, వాళ్ళకి మన ఆసుపత్రిలో అన్ని సేవలు అందుబాటులో జరుగుతాయి. అవే కాకుండా యూరాలజీ అంటే మూత్రకోశ సంబంధిత సర్జరీలు కానీ, న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన డాక్టర్లు 2 ఉన్నారు మనకి ఇప్పుడు. అలాగే న్యూరోసర్జరీ అంటే నరాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు. గతంలో కూడా మనకి అరుదైన శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. మీ మీడియా ముఖంగా పబ్లిక్కి, అంటే ప్రజలకు అందరికీ తెలియజేయడం జరిగింది. అటువంటి ఎక్కడ జరగనివి మన ఆసుపత్రుల్లో ఇప్పుడు జరుగుతున్నాయి. మెనింజియోమా అటువంటి కేసులు కూడా చేశారు. రంగంలో నైపుణ్యం చెందిన వైద్యులు మనకు అందుబాటులో ఉన్నారు మనకి ఇప్పుడు. దీన్ని ప్రజలు ముఖ్యంగా గమనించి వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మనకి గైనిక్ సంబంధించి కానీ, మనకి సిజేరియన్ సెక్షన్లు కానీ అన్నీ, ముఖ్యంగా ఇప్పుడు మనకి MICU, మెడికల్ ఐసీయూని గతంలో విండో ఏసీస్ అనేటువంటివి ఉండేటివి. అవి సరిగా రెగ్యులర్గా రిపేర్ రావడం జరుగుతూ ఉండింది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వానికి విన్నవించుకొని 50 లక్షల వ్యయంతో సెంట్రల్ ఏసీని ఇప్పుడు వర్క్ జరుగుతుంది పైన. సెంట్రల్ ఏసీ అంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సేవలు ఇప్పుడు పేద వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మనకు మంజూరు చేసింది. ఆ పనులు అనేవి జరుగుతున్నాయి. 10-15 రోజుల్లో అవన్నీ పూర్తవుతాయి. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది పేదవాళ్ళ హాస్పిటల్ కాబట్టి పేదవాళ్ళు ఇవన్నీ గమనించి ఎక్కడ పోయి డబ్బు ఖర్చు పెట్టుకోకుండా మన ఆసుపత్రులు అన్నీ ఉచితంగా జరుగుతాయి. కాకపోతే పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి అందరూ దీనికి సహాయం పొందుతున్నారు. మీరు కూడా అది గమనించి ముందు వెనక ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉదయం పోతే సాయంత్రం అవుతుంది. అది ఇక్కడ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది. మీ డాక్టర్ చూడటం కానీ, మీ వైద్య పరీక్షలు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి పరీక్ష కూడా అందుబాటులో ఉన్నాయి. MRI ఉంది, CT ఉంది, ఎక్స్రే ఉంది, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు. సో ఇది గమనించి మీరు ప్రతి ఒక్క పేదవాడు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం రెప్యుటేషన్ చిల్డ్రన్స్ హెల్త్ స్కీమ్ను నూతన విధానంతో ప్రవేశపెట్టిందని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ పి వెంకటేశ్వర్లు తెలిపారు. గర్భిణీ బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే నూతన వైద్య విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని అన్నారు. ఆరోగ్య కార్యకర్త ఇంటికి వెళ్లి వారికి అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఆశా వర్కర్లు గర్భిణీకి రక్త శాతం ఎంత ఉందో తెలుసుకోవడం, ఒకవేళ రక్తహీనతను గుర్తిస్తే వెంటనే వారికి రక్తం పెట్టే విధంగా మందులు అందిస్తారని తెలిపారు. గర్భిణీలు క్షేమంగా ప్రసవం చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టిందని అన్నారు. రక్తహీనత ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసవం జరగాల్సి వస్తే ప్రభుత్వమే రక్తాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలకు గర్భిణీ స్త్రీలు, బాలింతలు సమాచారం నమోదు చేయించుకోవాలని అన్నారు. మనకి రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ RCH అనే ఈ ప్రోగ్రాంలో నూతన విధానంలో మనము ఒక గర్భిణీ స్త్రీకి కానీ అదేవిధంగా ఒక చైల్డ్కి కానీ ఎటువంటి సర్వీసెస్ గవర్నమెంట్ ఇస్తుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. అయితే ఈ సర్వీసెస్ని కూడా ప్రతి ఒక్కటి పోర్టల్లో అప్డేట్ చేసి గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన వెంటనే నమోదు చేసి వారికి ఒక ఐడి ఇవ్వటం జరుగుతుంది. అదే ఐడి ద్వారా ఆ గర్భిణీ స్త్రీ పలుమార్లు వైద్య శాఖ వద్దకు వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ కూడా పోర్టల్లోనే ఎలక్ట్రానిక్ డేటాలో చూసి ఆ డేటా ప్రకారము వారిని కావాల్సినటువంటి పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సినటువంటి వైద్యాన్ని అందించి తల్లి మరియు బిడ్డ క్షేమంగా ప్రసవించేటట్టుగా అన్ని విధాల కార్యక్రమాలు ప్రభుత్వం చాలా చక్కగా ఉచితమైన సర్వీసెస్లు, ఉన్నతమైన సర్వీసెస్ అందిస్తుంది. కాబట్టి ప్రజలు దీనికి కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనకి ప్రభుత్వం నిర్వహించేటువంటి ఒక కార్యక్రమంలో ఎనీమియా అంటే రక్తహీనత అనేటువంటి దాన్ని మనం నిర్మూలించడానికి ఒక బృహత్తర కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంట్లో 19 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకి అందరికి కూడా పరీక్షలు నిర్వహించి ప్రతి మాసము రక్తము మోతాదు ఎంత ఉంది అని తెలిసి ఎవరైతే రక్తం మోతాదు 11 కన్నా తక్కువ ఉందో వారిని రక్తహీనత ఉందని నిర్ధారించి, అదేవిధంగా 7 గ్రాముల కన్నా తక్కువ ఉన్న వారిని అత్యధిక రక్తహీనత ఉన్నట్టుగా నమోదు చేసి వారికి ఇంజెక్షన్ రూపేణా, ట్యాబ్లెట్స్ రూపేణా, అదేవిధంగా రక్త మార్పిడి రూపేణా వారికి ప్రభుత్వము తగిన సేవలు అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరుచుకొని ఎటువంటి సహాయ సహకారాలు, ఎటువంటి వివరాలు కావాలన్నా వైద్య శాఖ యొక్క సిబ్బందిని కన్సల్ట్ చేసినట్లయితే వెంటనే తప్పనిసరి సహాయం అందిస్తారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. చేమకుర్తిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తోపు బజార్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలతో మండపం వద్ద సందడి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒంగోలుకు చెందిన కూచిపూడి నృత్య కళాకారులు చేసిన నృత్యం అలరించింది. ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రోడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు భాగ్యనగర్లోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మన ఒంగోలు రోడ్ సెట్ భాగ్యనగర్ 4th లైన్ 11th క్లాస్లో ఉంది. మా ఇన్స్టిట్యూట్లో మేము మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువకులకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. ఉచిత భోజనం మరియు ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ కల్పిస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఈ నెల 15వ తేదీ నుంచి అనగా 15/9/2025 నుంచి 15/10/2025 వరకు ఉమెన్స్ టైలరింగ్లో 30 రోజుల పాటు ఉచితంగా ఉచిత భోజన సదుపాయం, ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతులు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 95733633141. థ్యాంక్ యూ.
అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయగా నవరాత్రుల్లో భాగంగా కౌన్సిలర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు ఎంతో ఆసక్తిగా పాల్గొని రంగు ముగ్గులు వేసి అందరినీ అబ్బురపరిచారు. మహిళలు వేసిన ముగ్గులు తిలకించేందుకు స్థానికులు తరలివచ్చారు. విజేతలకు బహుమతులు అందజేసి నిమజ్జనానికి తరలి వెళ్లారు. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మన గణేష్ మహోత్సవాలు, నవరాత్రి మహోత్సవాలు జరుపుతున్నాము. ఈ 14 సంవత్సరాలు నుంచి కూడా నవరాత్రులకి ప్రతిరోజు కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, డాన్స్ పోటీలు అలా నిర్వహిస్తూ ఉంటాము. కమిటీ సభ్యులందరం కూడా సమిష్టిగా ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా సహకార బ్యాంక్ 50 వసంతాల వేడుకల సందర్భంగా 4 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేద్దామన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. తూర్పు కొప్పెరపాడులో PACS ప్రమాణ స్వీకార కార్యక్రమం. అక్టోబర్ 2 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న కమిషనర్ వెంకటేశ్వరరావు. నగరంలో ప్లాస్టిక్ నియంత్రణకు కార్పొరేషన్ అధికారుల తనిఖీలు. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు. వెండి, బంగారంతో సర్వాంగ సుందరంగా గణనాథునికి అలంకరణ. డీ న్యూస్లో నేటి మాట. గొప్పవాళ్లకు గర్వం ఉండదు, తమని చూసి తమ వాళ్ళు గర్వపడేలా చేస్తారు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.